అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సివిల్ సప్లైస్ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా కూడా ఇప్పుడు 2500 జరుగుతా ఉంది, మార్కెట్ 2400. మాకు గిట్టుబాటు ధర కావాలి, మద్దతు ధర కావాలనేప్పుడు 3371 రూపాయల ప్రకారం 30,000 మెట్రిక్ టన్నులు ఈ రోజు కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదే విధంగా పౌర సరఫరాల మంత్రి నాదెళ్ల మనోహర్ గారికి కూడా ఈ సందర్భంగా వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది పేదల ప్రభుత్వం. రైతులకు ఆ రోజు ఏదైతే మాట ఇచ్చామో రైతులకు మద్దతు ధర ఇస్తామని చెప్పి మేము ప్రభుత్వంలో కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అనేక సార్లు మేము కూడా పోరాటాలు చేయడం జరిగింది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రైతుకు కనీస మద్దతు ధర లేకపోతే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో రైతు నష్టపోతాడు, రైతు బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టి మొట్టమొదటిగా బనగానపల్లి మండలంలో మొదలు పెడతా ఉన్నాం. ఈ మండలంలో నుంచి ఏవైతే మన యొక్క నియోజకవర్గంలో ఎక్కువగా సంధ్యామల మండలంలో ఎక్కువగా ఉన్నాయి, అదే విధంగా ఎక్కడైతే ఏ ప్రాంతం అయితే ఉందో 2-3 రోజుల్లో అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా తెలియజేసి ఈ యొక్క రైతులకు అందరినీ కూడా మిగిలిన మండలాలలో కూడా పచ్చార్పం జొన్నలో ఉండేవి, అదేవిధంగా మార్కెట్ రేట్లు ఇవన్నీ కూడా ఇప్పుడు గడివేమల, పాండ్యం, వెలుగోరు, గోస్పాడు మండలాల్లో మహేంద్ర రకం ఉందేముందో ఆ మహేంద్ర రకాన్ని కొనుగోలు చేయడం కూడా జరుగుతూ ఉంది. రైతు సోదరులకు ఒకటిగా చెప్తా ఉన్నాను, కొద్దిగా క్వాలిటీ వచ్చే విధంగా మీరు కూడా సహకరించాలి అధికారులకు. ఎప్పుడైతే, ఎందుకంటే కొన్ని నిబంధనలు ఉంటాయి, ఆ నిబంధనలకు మీరు కూడా సహకరిస్తారని కోరుకుంటా ఉన్నాము. ఈ విధంగా ఇది జొన్నలు తీసుకున్న తర్వాత ప్యాడీ కూడా అడగడం జరిగింది. త్వరలోనే దాని మీద కూడా నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలని కోరుకున్నాము. అది కూడా త్వరలోనే జరుగుతుందని ఆశిస్తా ఉన్నాను. ఏది ఏమైనా ప్రభుత్వం ఈ రోజు రైతుల ప్రభుత్వం, ఇది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి గర్వంగా గత పాలకుల మాదిరిగా కేవలం మాటలకే పరిమితం కాకుండా ఈ రోజు స్వచ్ఛంగా మేమే వచ్చి మంత్రులు వచ్చి ఇక్కడ పాల్గొని అధికారులందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి సివిల్ సప్లైస్ అధికారులు కూడా తీసుకొచ్చి వేదిక మీద నుంచి అవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మొదలు పెట్టిన సందర్భంగా అందరికీ మరి వచ్చినటువంటి అధికారులకు, వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, రైతు సోదరులకు, వివిధ గ్రామాల నుంచి మీరు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.